US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత పిల్లలకు పాఠ్య పుస్తకాలు అందిస్తున్నారు. అందులో భాగంగానే తెలుగు వాచకంలో కూడా కొన్ని గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాలు కొన్ని అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్కి సంబంధించినటువంటి పేర్లు కూడా పాఠ్య పుస్తకాలలో రావడం కూడా కొంత చర్చనీయాంశమైంది. అయితే దీనికి సంబంధించి సకాలంలో పాఠ్య పుస్తకాలు అందించాలనేటువంటి లక్ష్యంతో ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. పిల్లలు కూడా పుస్తకాలు తీసుకోవడానికి కూడా బార్లు తీరారు. మనం ప్రస్తుతం మర్కజీ హై స్కూల్లో ఉన్నాము, హనుమకొండ. దీనికి సంబంధించి అధికారులు కూడా ఏమేమి జరిగినాయో ముందు గుర్తించి అక్కడ ప్రభుత్వం చెప్పినటువంటిగానే వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఉన్నతాధికారులు ఇన్స్ట్రక్షన్స్ కూడా వాళ్ళు ఫాలో అవుతున్నారు. అసలు ఏం జరిగింది, ఏ ఏ పుస్తకాలలో ఇక్కడ దానికి సంబంధించినటువంటి విషయాలు అసలు ఏం పొందుపరిచారు మనకు కూడా ఒకసారి పూర్తిగా చూసి తెలుసుకుందాము. ఈ పాఠ్య పుస్తకాలకు సంబంధించి ప్రస్తుతం మనం మర్కజీ హై స్కూల్లో హనుమకొండలో ఉన్నాము. దీనికి సంబంధించి ఒక్కసారి ప్రిన్సిపల్ సార్ రామారావు గారు ఉన్నారు. ఒక్కసారి సార్ని అడుగుదాము ఏ పుస్తకాలలో ఇట్లాంటి అంశాలు ఇందులో ఉన్నాయని ఒక్కసారి కనుక్కుందాం. సార్, ఇప్పటివరకు అయితే పాఠ్య పుస్తకాలలో కూడా గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ పేర్లు కూడా ఉన్నాయని చెప్పి అంటున్నారు. అసలు ఏం జరిగింది సార్, ఏమేమి వచ్చాయి దాంట్లో అసలు? సార్, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి తెలుగు టెక్స్ట్ బుక్లో మాత్రమే ఇది జరిగింది. మిగిలిన టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఫెయిర్గా క్లియర్గా ఇప్పటి డేటాతోనే ఉన్నాయి. ఇది కూడా ఇదేది పాత పబ్లికేషన్ 2022లో ముద్రణ జరిగినటువంటి పుస్తకాలు కొన్ని లక్షల సంఖ్యలో ముద్రించబడి ఉన్నాయి ప్రభుత్వం దగ్గర. పిల్లలకి ఇన్ టైంలో ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో అవి ఇక్కడికి పంపించి ఉన్నారు. సో సరైన సమయానికి పిల్లలకి చేరాలి అనేదే ఇక్కడ ముఖ్య ఉద్దేశం. కాకపోతే గతంలో ముద్రణ జరిగి ఉండడం వల్ల ఈ తప్పిదం ఇప్పుడు బయటకు కనబడింది. ఇది పెద్ద తప్పిదం ఏం కాదు, కానీ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ పుస్తకాలని మేము నిలుపుదల చేసి, ఈ తెలుగు పుస్తకాలను మాత్రం నిలుపుదల చేసి ఎంఈఓ గారికి తిరిగి రిటర్న్ చేస్తూ ఉన్నాము. సార్, నిజంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇనిషియేషన్ సకాలంలో పుస్తకాలు అందించాలన్నటువంటి లక్ష్యం. ఈ ఒక్కటే పేజ్ ఇందులో ఉంది కదా సార్, మరి ఈ ఒక్క పేజీని పక్కకు తప్పించేసి మిగిలిన పుస్తకాలు మళ్ళీ రిటర్న్ అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. అటువంటి అధికారుల ఇన్స్ట్రక్షన్స్ కూడా మీకేమన్నా వచ్చాయా? ఎందుకంటే ఒక్క పేజీని తీసేస్తే ఇటు ఒక విధంగా ఇక్కడ మనం చూస్తున్నాము జాతీయ గీతము, వందే మాతరము, ప్రతిజ్ఞ, ఇవి 3 ఉంది. వందే మాతరం ఒకటి, జనగణమన, అలాగే ప్రతిజ్ఞ కూడా దీంట్లో ఉన్నది. ఎందుకంటే దీనికి ఆనుకొనే ముందు పేజీలో అవి ఉన్నాయి కాబట్టి దీన్ని కొద్దిగా మనం పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే అందుకే ప్రభుత్వం కూడా ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు జిల్లా ఉన్నత విద్యాశాఖ అధికారులకు కూడా జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఆ అధికారుల ఇన్స్ట్రక్షన్స్ కూడా సార్లు ఫాలో అవుతున్నారు. అయితే ఒకసారి, ఎందుకంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకంటే జాతీయ గీతము, వందే మాతరం, ప్రతిజ్ఞ ప్రతిరోజు ప్లెడ్జ్ వీళ్ళు ముందే చేస్తూ ఉంటారు. అవి 2 తీసేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాము, ఒక్కసారి ఏం అనేది చూద్దాము. ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన ఒక్కటి మీరు అది తీయండి, నేను ఒక్కసారి ఇది చదువుతాను. తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తొలి వాచకం ఇది. పాఠ్యపుస్తకాల రూపకల్పన కోసం ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అన్నీ ప్రోత్సహించిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, విద్యాశాఖ పూర్వపు మంత్రులు శ్రీ జి జగదీష్ రెడ్డి గారికి, శ్రీ కడియం శ్రీహరి గారికి, ప్రస్తుత విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబిత్రా ఇంద్రారెడ్డి గారికి, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి శ్రీమతి రంజీవ్ ఆర్ ఆచార్య గారికి, పాఠశాల విద్యాశాఖ పూర్వపు సంచాలకులు శ్రీ ఎం జగదీశ్వర్ గారికి, ప్రస్తుత సంచాలకులు శ్రీ టి చిరంజీవులు గారికి, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కెవి రమణ గారికి ప్రత్యేక ధన్యవాదములు. ఈ వాచక రూపకల్పనలో పాల్గొన్న కమిటీ సభ్యులు, సంపాదక మండలి సభ్యులు, విషయ నిపుణులు, ఉపాధ్యాయులు, చిత్రకారులకు ధన్యవాదాలు. ఈ వాచకాన్ని మరింత అందంగా, ఆకర్షణీయంగా రూపొందించడానికి సాంకేతిక సహకారం అందించిన టాటా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సోషల్ సైన్స్ బృందం హైదరాబాద్ వారికి, శ్రీ రమేష్ ఖడే కమ్యూనికేషన్ ఆఫీసర్ CITE టిస్ ముంబై గారులకు మరియు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ వారిచే గుర్తింపబడిన డిజైనర్లకు మా ప్రత్యేక ధన్యవాదములు. ఈ వాచకం పిల్లల్లో భాషాభిరుచి, సాహిత్యాభిలాష, భాషా సామర్థ్యాలను పెంపొందించి ఉత్తమ వైఖరులు కలిగిన వ్యక్తులుగా ఎదగడానికి తోడ్పడుతుందని ఆశిస్తున్నాం.
మంచి మెసేజ్ ఇది. దీన్ని ఎందుకంటే ఒక గత ప్రభుత్వానికి సంబంధించింది, కాకపోతే పిల్లలు కూడా పొరబడేటువంటి అవకాశం అయితే దీంట్లో స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ప్రభుత్వం మారిన తర్వాత అధికారులు మారారు, విద్యాశాఖలకు సంబంధించినటువంటి వారి డిజిగ్నేషన్స్ మారాయి. ఇట్లాంటి మళ్ళీ పిల్లలు కూడా అదే చదివి మళ్ళీ పొరపడేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని పెద్ద పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ 2 విషయాలు ఇక్కడ ఒకసారి పేజీ చించవచ్చు, కానీ మరి జాతీయ గీతము ఇవి ఓకే ఓకే ఇక్కడ నిజంగా ఇది ఒక గొప్ప ఒక ఇన్నోవేటివ్ థాట్స్ లాగానే అనుకోవచ్చు. అందుకే మర్కజీ స్కూల్కి ఒక గొప్ప పేరుంది. అయితే దీన్ని ఇక్కడ పుస్తకాలను రిటర్న్ పంపించకుండా ఇప్పుడు మనం ఫస్ట్ నవ వసంతం ఇప్పుడు 7వ తరగతి పాఠ్య పుస్తకాన్ని మనం పరిశీలిస్తున్నాము, తెలుగు వాచకము. ఎందుకంటే అన్ని తెలుగు వాచకాలు ఉన్నాయి. అంటే ఈ ఒక్క వాచకము అలాగే ఈ మధ్యలో ఇదొకటి ఉంది. ఇదేంటి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఓకే ఓకే ఇది టైటిల్ ఉంది. ఎంలం ఎట్లాగో ఎంలం కూడా చేంజ్ చేస్తున్నటువంటి ఒక ఆలోచనలు కూడా ప్రభుత్వం చేస్తుందని మనకు తెలుస్తుంది. ఈ 2 పేజీలను ఒక్కసారి ఇట్లా స్టిక్ ఆన్ చేసి లేకపోతే అతికించి పిల్లలకి చెప్పినా వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ టీచర్లు కూడా దగ్గర ఉంటే సరిపోతుంది. అంటే ఫస్ట్ పేజీ తీయగానే ఇలా డైరెక్ట్ వచ్చేస్తుంది మనకు వందే మాతరము, జాతీయ గీతము అలాగే ప్లెడ్జ్, ఇవి 3 కనిపిస్తూ ఉంటాయి. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మర్కజీ పాఠశాల స్కూలు టీచర్లు కూడా ఒక మంచి ఇన్నోవేటివ్ థాట్ని కూడా ఇక్కడ మనం చూస్తున్నాం అనుకోవచ్చు. ఇక్కడ ప్రతి దాంట్లో అలాగే ఉంది. ఇక్కడ చూస్తున్నాము 2 ప్రతి పాఠ్య పుస్తకంలో 2టిని అతికించేస్తే సరిపోతుంది. ఇక్కడ ఉంటుంది. కాకపోతే మరి ప్రభుత్వ పెద్దలు ఏం ఆలోచిస్తారనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా వేరే థాట్స్ ఏమైనా ఆలోచిస్తారా, లేకపోతే ఉన్న ఆలోచనల్ని కొత్త విధానాలు ఏమైనా రూపొందిస్తారా అనేది కూడా ఒక్కసారి ఆలోచించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మొత్తానికి చూస్తున్నాము ఈ చిన్న అంశాలు. కానీ రేపు అధికారులు జీకే క్వశ్చన్లో కూడా అడుగుతుండొచ్చు. మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే కొద్దిగా తెలియని వాళ్ళు ఉంటారు. ఎందుకంటే కొత్త ప్రభుత్వం మారిన తర్వాత ప్రస్తుతం డిప్యూటీ మన సీఎం గారే ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఇవన్నీ కొన్ని బాధ్యతలు వారి దగ్గరే ఉన్నాయి. ఇంకా ఎవరిని నియమించలేదు కాబట్టి వాళ్ళు కొద్దిగా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఎలాంటి చేంజెస్ చేస్తారో మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని సూచనలు కూడా మర్కజీ పాఠశాల ఉపాధ్యాయులు కూడా చేస్తున్నారు. దానివల్ల ఎక్కువ ఇబ్బంది లేదు. ఎందుకంటే కోట్లలో ముద్రింపబడుతున్నటువంటి పుస్తకాలు లక్షల్లో పబ్లిష్ చేయాల్సి వస్తుంది ఒక చిన్న తప్పిదాని గురించి. మళ్ళీ ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రం కూడా ఒక రీకన్స్ట్రక్టివ్ మోడ్లోకి వెళ్తుందన్నటువంటి ఒక సూచనని కూడా సీఎం గారు చేస్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని భారం అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా తీసుకుంటే ఒక మంచి ఇన్నోవేటివ్ థాట్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇబ్బందులు ఉన్నప్పుడే మన నాలెడ్జ్ని ఉపయోగించాల్సినటువంటి అవసరాన్ని కూడా ఈ చిన్న ఆలోచన గుర్తు చేస్తుంది. ప్రస్తుతానికైతే ఒక తెలుగు పాఠ్య పుస్తకాలలో మాత్రమే ఈ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు చెప్తున్నటువంటి పరిస్థితి ఇది. మరి ఉన్నతాధికారులు వాళ్ళకు ఎలాంటి ఆదేశాలు జారీ చేశారో ఒక్కసారి అనుకుందాం. సార్ మీకు ఎందుకంటే డిఓ దగ్గర నుండి కానీ స్టేట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి కానీ మీకు ఏమైనా ఆదేశాలు వచ్చాయా సార్ దీని మీద? వచ్చాయి సార్, ఈ రోజే ఆదేశాలు వచ్చి ఉన్నాయి. ఈ తెలుగు పుస్తకాలని మాత్రము ఎంఈఓ గారి కార్యాలయానికి తిరిగి పంపించేయమన్నారు. మిగిలినవి యాజ్ యూజువల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. మేము కూడా అదే పనిలో ఉన్నాము. కాకుంటే ఇప్పుడు మేము చెప్పినట్లుగానే ఈ 2 పేజీలని కనుక పేస్ట్ చేసేయగలిగితే చాలా కోట్ల రూపాయల ధనాన్ని మనం ప్రభుత్వ ఆదాయాన్ని ఖర్చు కాకుండా నిలుపుదల చేసి ఇవి సద్వినియోగం చేసుకునేదానికి అవకాశం అయితే ఉంది. మీరు అధికారులకు ఏమన్నా ఇది చెప్పించేటువంటి, ఎందుకంటే మంచి ఆలోచన ఇది కదా. ప్రభుత్వ నిర్ణయాలన్నీ ప్రభుత్వ స్థాయిలో పై స్థాయిలో తీసుకోవాలి. మనం అమలు పరిచే వాళ్ళం మాత్రమే. గ్రౌండ్ లెవెల్లో ఇట్లా ఉంది అని మాకు ఇది చిన్న విషయంగా అనిపించవచ్చు, కానీ దీన్ని పర్యవసానాలు ఎట్లుంటాయి అనేది పై స్థాయిలో ఆలోచిస్తారు. కాబట్టి నిర్ణయం అక్కడ తీసుకున్న దాన్ని బట్టి మేము ఫాలో అవుతాం. థ్యాంక్ యూ. అదే ఇప్పుడు మనం ఒక్కసారి ఇక్కడ చిన్న అంశం కానీ పెద్ద ప్రమాదం జరగకుండా ఉండడం కోసం మనం దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయితే దీన్ని ఒక చిన్న ఇన్నోవేటివ్ థాట్స్ తోటి దీన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. కానీ ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం కూడా ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు ఈ పుస్తకాలను మళ్ళీ ఎంఈఓ ఆఫీస్కు పంపించి అక్కడి నుండి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. పిల్లలకు సంబంధించినటువంటి ప్రతి అంశంలో క్షుణ్ణంగా మేము పరిశీలిస్తూ ఉన్నతాధికారుల ఆదేశాలు పాటించే విధంగా ప్రతి ఒక్క ఆలోచన సాగుతుందని చెప్పి మర్కజీ పాఠశాల ప్రిన్సిపల్ అలాగే మిగిలిన టీచర్ల సిబ్బంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ మర్కజీ స్కూల్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.